అసలు ఇంటి పరువు గురించి ఆలోచించారా? మనవడిని ఎత్తుకోవలసిన సమయంలో గర్భం దాల్చడానికి సిగ్గులేదా? అత్తగారిని తిడుతుంది కోడలు. ఏ నాన్న, నలుగురికి ముఖం ఎలా చూపిస్తావు అంటూ తండ్రిని తిడుతున్న కొడుకు. డెలివరీ టైంలో తల్లి గురించి డాక్టర్ చెప్పిన నిజం తెలుసుకొని కొడుకు కోడలి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ గర్భం దాల్చిన అత్తగారు. ఈ సాయంత్రం శకుంతల గారు మరియు విశ్వనాథ్ గారు ఆస్పత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చారు. మరియు వారు తిరిగి వస్తూ ఒక వార్తను తీసుకువచ్చారు. బహుశా వార్త అనడం కంటే ఒక తుఫాను తీసుకొచ్చారు అనడమే సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఈ తుఫాను ఒక్క క్షణంలో ఇంట్లో విధ్వంసం సృష్టించింది. ఐక్యతకు మారుపేరుగా చెప్పుకునే ఇల్లు కాస్త యుద్ధభూమిలా మారిపోయింది. ఏంటమ్మా ఇది? అసలు ఇది నిజమా లేదా నాటకమా? ఈ వయసులో మీరు? ఛీ, ఊహించుకుంటేనే నాకు సిగ్గుగా ఉంది అని అజయ్ కోపంగా అన్నాడు. అతని స్వరం ఎంత బిగ్గరగా ఉందంటే కిటికీల అద్దాలు కూడా కదిలిపోయాయి. అతను కోపంతో వణికిపోతున్నాడు. ఎదురుగా అతని తల్లి శకుంతల గారు తల వంచుకొని విగ్రహంలా నిలబడి ఉన్నారు. ఆమె ముఖంలో సిగ్గు మరియు బాధ కలగలిపి ఉన్నాయి. ఆమె చెంపల మీద నుండి కన్నీళ్లు కారుతున్నాయి. దగ్గరలోనే అజయ్ తండ్రి విశ్వనాథ్ గారు దివాన్ మీద కూర్చొని ఉన్నారు. వారి చూపు నేలకు నిశ్చలంగా ఉంది. అజయ్ భార్య రోషిని ఒక మూలన నిలబడి ఉంది. ఆమె ముఖం కోపంతో ఎర్రగా మారింది. మనవడిని ఎత్తుకోవలసిన సమయంలో అసలు సిగ్గు మర్యాద అన్నీ మర్చిపోయినట్లున్నారు. ఇంటి పరువును గాలికి వదిలేశారు. ఇక నేను బయట ఎలా ముఖం చూపించగలను? చుట్టుపక్కల వారు మమ్మల్ని ఎగతాళి చేస్తారు. నా స్నేహితులు, నా సహోద్యోగులు, బంధువులు అందరూ మమ్మల్ని చూసి నవ్వుతారు. పెళ్ళయి 8 సంవత్సరాలు గడిచినా మాకు పిల్లలు లేరని ఇప్పటికే నన్ను మరియు రోషినిని అందరూ వెక్కిరిస్తున్నారు. నాకు అర్థం కావటం లేదు. అసలు మీ ఇద్దరిది పిల్లల్ని కనే వయసా అమ్మా? అన్నాడు అజయ్ తల్లిని చూస్తూ. శకుంతల గారు నెమ్మదిగా తల పైకెత్తారు. కన్నీళ్లు శకుంతల ముఖాన్ని తడిపేశాయి. అజయ్, బాబు, నా మాట విను అని అజయ్ భుజం మీద చెయ్యి వేస్తూ ఆమె బాధగా అన్నారు. కానీ తల్లి మాటలను కోపంతో ఉన్న అజయ్ అస్సలు లెక్క చేయలేదు. ఏం వినాలమ్మా? ఏం వినాలి? చెప్పడానికి వినడానికి ఇప్పుడు ఏమీ మిగలలేదు కదా. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు వివరణ ఇవ్వడం వల్ల ఏం లాభం అని తన తల్లి మాటను పూర్తి కానివ్వకుండానే అజయ్ భుజంపై తల్లి చెయ్యి విదిలించాడు. అప్పుడు అతని భార్య రోషిని కూడా తీవ్రమైన స్వరంతో కేకలు వేసింది. మీ అబ్బాయి చెప్పేది నిజమే కదత్తయ్యా. మాకు సిగ్గుతో తల కొట్టినట్టుంది. ఇరుగు పొరుగు వారు సూదులతో గుచ్చినట్టు మాట్లాడతారు. అందరిలో బయటికి ఎలా వెళ్ళగలను? అసలు నా పుట్టింటి వారికి ఈ విషయం తెలిస్తే ఆలోచిస్తుంటేనే సిగ్గుగా ఉంది. నా పుట్టింటి వారంతా ఈ నగరంలోనే ఉన్నారు. విషయం చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక్కొక్కరిగా ఫోన్ చేసి నన్ను ప్రశ్నిస్తారు. నా అత్తగారు ఈ వయసులో గర్భవతి అని అందరికీ ఎలా చెప్పగలను అని చెబుతూ రోషిని ఆగిపోయింది. మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము. మా ఆఫీసులో కొలీగ్స్ మమ్మల్ని ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తారో, మమ్మల్ని ఎగతాళి చేస్తారు అంటూ ఆగకుండా తల్లి తండ్రిని మాటలంటూనే ఉన్నాడు అజయ్. విశ్వనాథ్ గారి కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ముఖంలో ఒక లోతైన బాధ ఉంది. అజయ్ అని ఆయన బాధాతప్త స్వరంతో అన్నారు. నీకేమనిపిస్తుంది? మాకు మాత్రం ఇంటి పరువు గురించి ఆలోచన ఉండదనుకుంటున్నావా? కానీ అజయ్ రోషిని ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. నాన్న, మీరు కూడా అమ్మలాగే మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అజయ్ వ్యంగ్యంగా అన్నాడు. మీ ఇద్దరి వల్లే ఇదంతా జరిగింది. మరియు ఇప్పుడు దాని శిక్షను మేము అనుభవించాల్సి ఉంటుంది.
నేను మరియు రోషిని ప్రతి అడుగులోనూ సిగ్గుపడవలసి ఉంటుంది అంటూ ఇద్దరూ తల్లి తండ్రి గది నుంచి వెళ్ళిపోయారు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. విశ్వనాథ్ గారు తల పట్టుకుని దివాన్పై కూర్చున్నారు. శకుంతల గారి కళ్ళ ముందు గతం కదలాడింది. తన ఒక్కగానొక్క కొడుకు అజయ్ను ఆమె ప్రేమగా మరియు అల్లారు ముద్దుగా పెంచింది. చిన్నారి అజయ్ బడికి వెళ్లేటప్పుడు కూడా తల్లి చీర కొంగు పట్టుకునేవాడు. తన కొడుకు కంట్లో ఒక కన్నీటి బొట్టు కూడా చూడగలిగేది కాదు తల్లి. విశ్వనాథ్ గారు ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగం చేసేవారు. అజయ్కు మంచి చదువు, మంచి జీవితం లభించాలని ఆయన తన ప్రతి చిన్న కోరికను త్యాగం చేశారు. అజయ్ కూడా తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమించేవాడు. ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించాడు మరియు అప్పటి నుండి తన తల్లిదండ్రులకు ఏ లోటు రానివ్వలేదు. చదువుకున్న మంచి లక్షణాలు కలిగిన రోషిణితో అజయ్ వివాహం జరిగింది. వివాహం తర్వాత వారు రోషిణిని కోడలిగా కాకుండా కుమార్తెగా చూసుకున్నారు. రోషిణి కూడా అత్తామామల ప్రతి చిన్న అవసరాన్ని చూసుకునేది. ఉద్యోగం చేస్తూ అత్తగారికి ఇంటి పనుల్లో సహాయంగా ఉండేది. అందరితో కలిసిమెలిసి ఉండేది. అజయ్ మరియు రోషిణిల జంటను చూసి ఇలాంటి కొడుకు మరియు కోడలు అందరి అదృష్టంలో ఉండరు అనేవారు ఇరుగు పొరుగువారు. కానీ నెమ్మదిగా ఆ ఇంట్లో ఒక లోటు కనిపించసాగింది. సమయం గడుస్తూ వచ్చింది కానీ రోషిణి గర్భం దాల్చలేదు. మొదట్లో అందరూ ఇద్దరిది చిన్న వయసు, సమయం ఉందిలే అనుకున్నారు. కానీ చూస్తుండగానే మొత్తం 8 సంవత్సరాలు గడిచాయి. కానీ ఇంట్లో పిల్లల కేరింతలు వినిపించలేదు. మెల్లగా ఇరుగు పొరుగున ఉండే ఆడవాళ్లు రోషిణితో ఇలా అనేవారు: రోషిణి, మీ పెళ్ళయి చాలా సంవత్సరాలు గడిచింది. ఇద్దరి వయసు పెరుగుతోంది. ఎక్కువ ఆలస్యం చేయటం మంచిది కాదు అనేవారు. రోషిణి ఒక చిరునవ్వు నవ్వేది. కానీ లోపల ఆమె చాలా బాధపడేది. ఆఫీసులో ఆమె స్నేహితురాళ్ళు కూడా మాటల మధ్యలో రోషిణి, ఏదైనా శుభవార్త ఉందా అని అడిగేవారు. రోషిణి సమాధానం ఎప్పుడూ లేదనే చెప్పేది. మరియు ఆమె ప్రతిసారి తన కన్నీళ్లను దాచుకొని నవ్వడానికి ప్రయత్నించేది. ఇటు అజయ్కు కూడా అతని స్నేహితులు సరదాగా అనేవారు: ఏంటి అజయ్, నువ్వెప్పుడు తండ్రవుతున్నావు? ఎన్నాళ్ళు బ్యాచులర్గా తిరుగుతావు అనేవారు. అజయ్ నవ్వి మాట దాటవేసేవాడు. అంతకన్నా ఏం చెయ్యగలడు? సమాజం యొక్క ప్రమాణం అది. పెళ్ళైన కొన్ని సంవత్సరాలలో ఇంట్లో పిల్లల కేరింతలు వినిపించకపోతే చుట్టూ ఉండే జనాలు ప్రశ్నల బాణాలతో సిద్ధంగా ఉండేవారు. శకుంతల గారు మరియు విశ్వనాథ్ గారు ఈ విషయంపై ఎన్ని ఉపవాసాలు చేశారో, ఎన్ని పూజలు చేశారో లెక్కలేదు. ప్రతిసారి వారి ఇల్లు పిల్లల కేరింతలతో మారుమోగాలని ఆశపడేవారు. కానీ ప్రతిసారి వారి ఆశలు నిరాశ అయ్యేవి. రోషిణి కూడా తన వంతు ప్రయత్నం చేసింది. మూలికల నుండి డాక్టర్లు చెప్పిన ఖరీదైన చికిత్స వరకు సాధ్యమైనదంతా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలోనే వారు IVF టెక్నిక్ సహాయం కూడా తీసుకున్నారు. ఒక ఆశాకిరణంలా వచ్చిన IVF ప్రక్రియ ఒక పరీక్షలా ఉంది. ఆ ప్రక్రియలో భాగంగా చాలా పరీక్షలు, సూదులు గుచ్చుకునే నొప్పి, మందులు మరియు ఆస్పత్రి చుట్టూ తిరగడం. రోషిణి అన్నీ నిశ్శబ్దంగా భరించింది. ప్రతిసారి IVF చేయించుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఈసారైనా కరుణించు అంటూ దేవుడిని ప్రార్థించేది. కానీ ప్రతిసారి నిరాశ తప్ప ఏమీ మంచి జరగలేదు. మాటల మధ్యలో చాలాసార్లు రోషిణి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. కానీ అజయ్ దీనికి సిద్ధంగా లేడు. అజయ్ బయటకి దృఢంగా కనిపించడానికి ప్రయత్నించేవాడు. రోషిణిని ఓదార్చేవాడు. పర్వాలేదు రోషిణి, మనము ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాము. పిల్లలు లేకపోయినా మనం సంతోషంగా ఉండగలము. కానీ ఈ ఓదార్పు అతని స్వంత హృదయాన్ని శాంతపరచలేకపోయింది. లోపల అతను కుమిలిపోతున్నాడు మరియు మెల్లగా అతను ఆ బాధను మర్చిపోవడానికి అప్పుడప్పుడు స్నేహితుడితో కూర్చున్నప్పుడు కొద్దిగా తాగేవాడు. తర్వాత అది అలవాటుగా మారింది.
రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు. కళ్ళు ఎర్రగా, నడక తడబడుతూ ఉండేది. మరియు రోషిని పరిస్థితిని అర్థం చేసుకుని నిశ్శబ్దంగా తలుపు తెరిచి భర్తను లోపలికి తీసుకెళ్లేది. కొన్నిసార్లు అజయ్ మద్యం మత్తులో ఏడ్చేవాడు. నేను మంచి కొడుకుని కాలేకపోయాను, మంచి భర్తను కాదు, ఇక ఇప్పుడు తండ్రిని కూడా కాలేను అంటూ బాధపడేవాడు. కానీ రోషిని అతన్ని ఓదార్చుతూ నిద్రపుచ్చేది. శకుంతలా గారు మరియు విశ్వనాథ్ గారు తమ కొడుకు కోడలి బాధను చూసి తల్లడిల్లిపోయేవారు. కానీ ఏమీ చెప్పలేకపోయేవారు. ఎక్కడైతే ఇంతకు ముందు నవ్వులు సరదాలు వినిపించేవో అక్కడ ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎక్కడైతే ఇంతకు ముందు ప్రతి పండుగకు ఇల్లు కాంతివంతంగా ఉండేదో ఇప్పుడు అది కేవలం లాంఛనంగా మిగిలిపోయింది. ఇటీవల జరిగిన ఒక సంఘటన ఈ బాధను మరింత తీవ్రతరం చేసింది. పొరుగు ఇంట్లో సీమంతం వేడుక జరిగింది. నిజానికి ఆ అమ్మాయి రోషిని స్నేహితురాలు. శకుంతలా గారి ఇంటికి కూడా ఆహ్వానం వచ్చింది. రోషినిని తప్పకుండా రమ్మనింది ఆ అమ్మాయి. ఆ రోజు సీమంతం వేడుకలో పెళ్లి కూతురులా అలంకరించబడిన స్నేహితురాలిని చూసి రోషినికి బాధ కలిగింది. ఆమె తనను తాను నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఇతరుల గాయాలపై ఉప్పు చల్లడంలో ఆనందించే ఆ పొరుగు మహిళల్లో ఒకరు ఇలా అన్నారు, శకుంతల, ఎన్ని సంవత్సరాలు గడిచినా నీ ఇంట్లో ఇలాంటి వేడుక జరుపుకోవాలనే నీ కోరిక తీరలేదు కదా అనింది ఒక ఆవిడ. ఏ శకుంతల, నీ కొడుకుకు రెండో పెళ్లి చేస్తావా అంటూ నవ్వింది ఇంకొక ఆవిడ. అదే సమయంలో శకుంతలా గారు కోపంగా అన్నారు, మీరంతా నోరు మూసుకోండి. మీరు నా కోడలిని నిందిస్తున్నారని అర్థమయ్యింది. చెవులు తెరిచి వినండి. నా కోడలి లాంటి కోడలు ఈ వీధిలో ఎవ్వరూ ఉండరు. అలాంటి కోడలు దొరికినందుకు అదృష్టవంతురాలిని నేను. మళ్ళీ ఎప్పుడైనా నా కోడలి గురించి ఒక్క మాటైనా మాట్లాడితే జాగ్రత్త అని ఆమె గద్దించారు. గుంపులో నిశ్శబ్దం అలుముకుంది. స్త్రీలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం ప్రారంభించారు. అక్కడే నిలబడి జరిగినదంతా చూస్తున్న రోషిని తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తన వల్ల అవ్వలేదు. ఆమె అక్కడే వెక్కి వెక్కి ఏడ్చేసింది. శకుంతలా గారు రోషిని దగ్గరికి వచ్చి ఓదార్చారు. ఆ రోజు నుండి రోషిని పూర్తిగా మారిపోయింది. ఆమె అందరితో చాలా తక్కువగా మాట్లాడేది. ఇంటి నుండి ఆఫీసుకు మరియు ఆఫీసు నుండి ఇంటికి. అజయ్ కూడా మారిపోయాడు. ఇంట్లో సంతోషం మాయమైపోయింది. కానీ గత కొన్ని రోజులుగా శకుంతలా గారి ఆరోగ్యం బాగోలేదు. మొదట్లో వాతావరణ ప్రభావమో లేదా వయసు మీద పడడం వల్లనో అనుకున్నారు. కానీ బలహీనత రోజురోజుకు పెరుగుతోంది. ఆహారం గొంతు దిగడం లేదు మరియు తరచుగా వికారం వస్తోంది. విశ్వనాథ్ గారు ఆమె పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు. కానీ శకుంతలా గారు ప్రతిసారి విషయాన్ని దాటవేసేవారు. తన అత్తగారి ప్రతి చిన్న అవసరాన్ని చూసుకునే రోషిని ఒకరోజు ఆమె పరిస్థితి చూసి, అత్తయ్య, మీ ఆరోగ్యం బాగోలేదు, మీరు డాక్టర్ వద్ద చూపించుకోండి. మామయ్య, మీరు అత్తయ్యను ఈరోజే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి. ఈరోజు ఇంటి పని నేను చూసుకుంటాను అనింది రోషిని. సరే అంటూ విశ్వనాథ్ గారు మరియు శకుంతలా గారు దగ్గరలోని అమ్మా ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి వచ్చే దారిలో కారులో నిశ్శబ్దం అలుముకుంది. శకుంతలా గారు ఏమీ మాట్లాడడం లేదు. విశ్వనాథ్ గారు కూడా మౌనంగా ఉన్నారు. ఇద్దరి మనస్సులో అలజడి చెలరేగుతోంది. డాక్టర్ ఏం చెప్పారు? ఇంటికి చేరుకున్న తర్వాత రోషిని అడిగింది. శకుంతలా గారు నవ్వుతూ, స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఏదో తిన్నందువల్ల కడుపులో కొంచెం గడిబిడగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే అంతా బాగానే ఉంటుంది. రోషిని అనుమానంగా చూసింది. కానీ మౌనంగా ఉండిపోయింది. బహుశా నిజమే చెబుతున్నారేమో అనుకుంది. రాత్రి దాదాపు 10 గంటలయ్యింది. అకస్మాత్తుగా శకుంతలా గారి గది నుండి శబ్దం వినపడింది. రోషిని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చూస్తే అత్తగారికి మళ్లీ వాంతులవుతున్నాయి. విశ్వనాథ్ గారు నీళ్ల గ్లాస్ పట్టుకున్నారు. శకుంతలా గారి బట్టలు మురికిగా ఉన్నాయి. రోషిని ఆలస్యం చెయ్యకుండా బట్టలు తీయడానికి అల్మారా వైపు వెళ్ళింది. ఆమె తొందరగా బట్టలు తీస్తుండగా
అల్మారాలో పెట్టిన బట్టల మధ్య నుండి ఒక రిపోర్టు కింద పడింది. రోషిని బట్టలు తీయడంలో నిమగ్నమై ఉంది. ఆమె దృష్టి ఆ రిపోర్టుపై పడలేదు. కానీ వెనుక నిలబడి తల్లి పరిస్థితి చూసి గదిలోకి వచ్చిన అజయ్ చూపు నేరుగా ఆ పడుతున్న రిపోర్టుపై పడింది. రిపోర్టు నేలపై పడగానే అజయ్ వెంటనే దాన్ని అందుకున్నాడు. రిపోర్టు తెరిచి చూశాడు. ఒక్కసారి అజయ్కు దిమ్మ తిరిగిపోయింది. 3rd month ప్రెగ్నెన్సీ అని పెద్ద అక్షరాలలో రాసి ఉంది. అజయ్కు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతని చేతులు వణుకుతున్నాయి. క్షణంలో ప్రపంచం తలకిందులైపోయినట్లు అనిపించింది. అజయ్ ముఖాన్ని చూసిన రోషిని ఆశ్చర్యపోయింది. ఆమె త్వరగా భర్త దగ్గరకు వచ్చింది. ఏమి జరిగింది అజయ్ అని అడిగింది. అజయ్ వణుకుతున్న చేతులతో ఆ రిపోర్టును ఆమె వైపు చాచాడు. రోషిని సంకోచిస్తూ రిపోర్టు తీసుకొని చదివినప్పుడు ఆమె కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. ఇది ఎలా సాధ్యం? రోషినికి తల తిరగడం మొదలయ్యింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. శకుంతల మరియు విశ్వనాథ్ గారు ఈ అవాంఛిత సంఘటనను దాచడానికి ప్రయత్నిస్తున్నారు. బాల్యంలో భయంతో వణికిపోయి తమ ఒడిలో ముఖం దాచుకునే అజయ్ ఈరోజు వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రశ్నిస్తున్నాడు. తమ కుమార్తె కంటే ఎక్కువగా ప్రేమించిన రోషిని ఈరోజు వారిపై వేలెత్తి చూపిస్తోంది. ఏంటమ్మా ఇది? అసలు ఇది నిజమా లేదా నాటకమా? ఈ వయసులో మీరు? ఛీ, ఊహించుకుంటేనే నాకు సిగ్గుగా ఉంది. అందుకే హాస్పిటల్ వెళ్ళమంటే బండారం బయటపడుతుందని వెళ్ళట్లేదు మీరు అని తల్లి తండ్రిని తిడుతూ ఇద్దరూ తల్లి తండ్రి గది నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి ఇంట్లో చీలిక ఏర్పడింది. రోషిని తల్లి నుండి తరచుగా ఫోన్ వచ్చేది. తన బాధను తగ్గించుకోవడానికి రోషిని ఈ విషయం తన తల్లికి చెప్పగా ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఓ దేవుడా, కొడుకు కోడలికి ఆసరాగా ఉండవలసిన సమయంలో ఇలాంటి పని చెయ్యటానికి వారికి సిగ్గులేదా అని ఆమె తల్లి అంది. నాకు నీ గురించి ఆందోళనగా ఉంది. కొంతకాలం మీరిద్దరూ ఇక్కడికి వచ్చేయండి అనింది రోషిని తల్లి. ఇంకా తల్లి కూతురు మాట్లాడుకుంటూ ఉండగానే అజయ్ ఇంటికి వచ్చాడు. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది రోషిని. సమయం గడిచే కొద్దీ ఈ వార్త ఇంటి 4 గోడల నుండి బయటకు వ్యాపించింది. వీధిలోని ప్రజలు శకుంతల గారు మరియు విశ్వనాథ్ గారి గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు రోషిని కూరగాయలు కొనడానికి బయలుదేరింది. కానీ ఈరోజు దారిలో ఎదురైన చుట్టుపక్కల వారి ముఖాల్లో ఏదో తేడా కనిపించింది. బహుశా ఒక విధమైన వెక్కిరింపు లాంటి నవ్వు. ఆమె జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకునే లోపే దగ్గరలో నిలబడి ఉన్న శారదా ఆంటీ ఎదురుగా వచ్చి, శుభాకాంక్షలు రోషిని, మీ ఇంట్లో త్వరలో చిన్నారి అతిథి రాబోతున్నాడు కదా అనింది. అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న మరో పొరిగింటావిడ ఇది విని ఆగిపోయి ఆశ్చర్యంగా, అవునా, మాకు తెలియనే లేదు రోషిని, నువ్వు తల్లి కాబోతున్నావా అడిగింది. అప్పుడు శారదా ఆంటీ కలగచేసుకొని, రోషిని తలరాతలో పిల్లలు పుట్టే అదృష్టమే లేదు, నేను శకుంతల గురించి మాట్లాడుతున్నాను అనింది శారద. ఏమిటి, శకుంతల? ఆశ్చర్యపోయింది ఇంకొక ఆవిడ. అవును మరి అని చెబుతూ శారద నవ్వింది. సరేలే, పర్వాలేదు రోషిని, ఇప్పుడు నీ మరిదిని ఒడిలో ఎత్తుకొని ఆడుకో అంటూ శారద వెళ్ళిపోయింది. ఆ మాటలు రోషినిని గాయపరిచినట్టుగా ఉన్నాయి. ఇంతవరకు నిశ్శబ్దంగా నిలబడి ఉన్న మరో పొరిగింటావిడ నవ్వుతూ, ఇదంతా నిజమా రోషిని? ఒకవైపు కోడలు తల్లి కావాలని తపిస్తోంది. కానీ అత్తగారు ఈ ముసలి వయసులో, భగవంతుడా, కలికాలంలో ఎన్ని విచిత్రాలు చూపిస్తున్నావయ్యా అని నవ్వుతూ ఆ మహిళ వెళ్ళిపోయింది. రోషిని ముఖం కోపంతో ఎర్రగా మారింది. కళ్ళల్లో అవమానం మరియు కోపం యొక్క అలలు ఉప్పొంగుతున్నాయి. ఆ మహిళల నవ్వు యొక్క ఎత్తిపొడుపు, వారి తీక్షణమైన చూపులు మరియు వారి మాటలు రోషిని హృదయంలో తీవ్రమైన నొప్పిని కలిగించాయి. రోషిని తల వంచుకొని అటూ ఇటూ చూడకుండా నేరుగా ఇంటి లోపలికి వెళ్ళింది.
తలుపును ఎంత గట్టిగా మూసిందంటే గోడలన్నీ కంపించాయి. శకుంతల గారు వంటగదిలో నీళ్ల గ్లాసు నింపుకుంటున్నారు. తలుపు చప్పుడు వినగానే ఆమె గుండె జలధరించింది. ఏమైంది రోషిని అని వణుకుతున్న స్వరంతో అడిగారు. రోషిని కోపంగా వారిని చూసింది. ఆమె లోపల ఇంతకాలం అణిచిపెట్టిన బాధ అంతా ఒక్కసారిగా పెళ్ళుబిగింది. ఇంకా ఏం కావాలత్తయ్య గారు అని ఆమె కేకలు వేసింది. మొత్తం వీధి మనల్ని చూసి నవ్వుతోంది. ప్రతి వీధిలో ప్రతి మూలలో మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రజలు నన్ను చూసి నవ్వుతున్నారు. కానీ మీరు ప్రశాంతంగా జీవిస్తున్నారు. మీకు కొంచెం కూడా సిగ్గులేదా? శకుంతల గారి చేతిలోని గ్లాసు జారిపోయింది. నీళ్లు నేలపై చిందరవందరగా పడ్డాయి. రోషిని అని ఆమె ముందుకు వచ్చి కోడలిని తాకబోయారు. కాని రోషిని వెనక్కి తగ్గింది. చాలత్తయ్య గారు, నన్ను ముట్టుకోవద్దు. మీరు నా జీవితాన్ని నరకంగా మార్చేశారు అని రోషిని ఏడుస్తూ అంది. అప్పుడే అజయ్ కూడా ఆఫీసు నుండి తిరిగి వచ్చాడు. రోషినిని ఏడుస్తూ చూసి, ఏమైంది రోషిని, ఎవరైనా ఏమైనా అన్నారా అని అజయ్ ఆమె భుజం పట్టుకుని అడిగాడు. రోషిని వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది. శారదా ఆంటీ మాటలు, వీధిలోని వారి నవ్వులు, ప్రజల గుసగుసలు విని అజయ్ ముఖం ఎర్రబారింది. ఇక చాలు అని అతను గర్జించాడు. ఇక నేను ఇదంతా భరించలేను. మా జీవితాన్ని నాశనం చేశారు వీరు. అమ్మా, నాన్నగారు, మీతో ఒకే ఇంట్లో ఉండడం ఇక అసాధ్యం అన్నాడు అజయ్. ఏం మాట్లాడుతున్నావు అజయ్ అని అక్కడే ఉన్న విశ్వనాథ్ గారు తడబడుతూ అడిగారు. మీరు విన్నదే అని అజయ్ అన్నాడు. ఇక మేము వేరుగా ఉంటాము. నలుగురి గురించి ఆలోచించకుండా ఈ వయసులో ఇలాంటి పని చేశారు. ఇప్పుడు ఆ నలుగురిలో మా పరువును కాపాడుకోవడానికి మేము వేరుగా ఉంటాము అన్నాడు అజయ్. అజయ్, మేము శకుంతల గారి స్వరం గొంతులోనే ఆగిపోయింది. చాలమ్మా అని అజయ్ ఆపాడు. ఇక ఎలాంటి వివరణ ఇవ్వకండి. మీరు చెయ్యాల్సింది చేశారు. ఇప్పుడు మేము చెయ్యాల్సింది మమ్మల్ని చెయ్యనివ్వండి. శకుంతల గారు అక్కడే నేలపై కూర్చుండిపోయారు. విశ్వనాథ్ గారు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. కానీ అతను కూడా తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. రాత్రంతా ఇంటి వాతావరణం విషాదంగా ఉంది. మరుసటి ఉదయం అజయ్ మరియు రోషిని తమ సామాను సర్దుకోవటం ప్రారంభించారు. శకుంతల గారు తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. తన పిల్లలను బ్రతిమిలాడడానికి చివరి ప్రయత్నం చేస్తూ, అజయ్, రోషిని, వెళ్ళకండి అని ఏడుస్తూ అజయ్ చెయ్యి పట్టుకున్నారు. కానీ అజయ్ తల్లి చెయ్యి విడిపించుకున్నాడు. మేము నిర్ణయించుకున్నాము, తప్పుకో అంటూ అజయ్ కారు దగ్గరికి వెళ్ళాడు. వెనకాలే రోషిని బ్యాగులు తీసుకుని కారు వైపు నడుస్తోంది. ఆమె కారు తలుపు తెరవబోతుండగా అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది. మరియు ఆమె ఆశ్చర్యానికి అవధుల్లేవు. వెనుక ఇంటి తలుపు దగ్గర శకుంతల గారు నేలపై స్పృహలేని స్థితిలో పడి ఉన్నారు. ఆమె శరీరం నిర్జీవంగా ఉంది మరియు ముఖం పసుపు రంగులో మారిపోయింది. శకుంతల చనిపోయినట్లు కనిపించింది రోషినికి. అత్తయ్యా అని రోషిని బ్యాగులు విసిరివేసి పరిగెత్తుకుంటూ శకుంతల గారి దగ్గరకు చేరుకుంది. అజయ్, అజయ్, త్వరగా రా అని గట్టిగా పిలిచింది. ఆమె స్వరంలో భయం మరియు ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటికే కారులో కూర్చున్న అజయ్ భయపడి బయటికి వచ్చాడు. రోషిని శకుంతల గారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం చూశాడు. కానీ ఆమె నిర్జీవ శరీరం ఆమె చేతుల్లో వేలాడుతోంది. లోపల కూర్చొని ఏడుస్తున్న విశ్వనాథ్ గారు రోషిని కేక విని త్వరగా బయటికి వచ్చారు. వారి హృదయంలో తెలియని భయం మొదలయ్యింది. శకుంతల అని తన భార్య దగ్గరకు చేరుకున్నారు. అజయ్ మరియు రోషిని కలిసి శకుంతల గారిని ఎత్తారు. అమ్మా, అమ్మా, స్పృహలోకి రా అని అతను పదే పదే అన్నాడు. కానీ శకుంతల గారి కళ్ళు మూసుకునే ఉన్నాయి. రోషిని త్వరగా కారు డోర్ తెరిచింది మరియు ఇద్దరూ కలిసి శకుంతల గారిని జాగ్రత్తగా వెనుక సీటులో పడుకోబెట్టారు.
విశ్వనాథ్ గారు కూడా కారులో కూర్చున్నారు. వారి ముఖం భయం మరియు దుఃఖంతో నిండి ఉంది. ఆస్పత్రికి వెళ్ళు త్వరగా అని రోషిని అనింది. అజయ్ కారు స్టార్ట్ చేసి వేగంగా ఆస్పత్రి వైపు నడిపాడు. దారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. శకుంతల గారి మణికట్టు చెల్లగా ఉంది. రోషిని ఆమె మణికట్టును గట్టిగా పట్టుకుంది. విశ్వనాథ్ గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆస్పత్రి ఎమర్జెన్సీలో హడావుడి నెలకొంది. శకుంతల గారిని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ గది బయట అజయ్, రోషిని మరియు విశ్వనాథ్ గారు ఆందోళనగా నిలబడి ఉన్నారు. ఏదో జరగకూడనిది జరుగుతుందనే భయంతో వారి గుండెలు కొట్టుకుంటున్నాయి. దాదాపు అరగంట తర్వాత డాక్టర్ బయటికి వచ్చారు. శకుంతల గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. బలహీనత కారణంగా వారి రక్తపోటు చాలా పడిపోయింది. శరీరంలో పోషకాహార లోపం చాలా ఉంది. అంతేకాకుండా ఈ వయసులో గర్భం కారణంగా వారి పరిస్థితి మరింత జటిలమైంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకం కావచ్చు. డాక్టర్ మాటలు విన్న అజయ్, రోషిని మరియు విశ్వనాథ్ గారు నిస్సహాయంగా డాక్టర్ను చూశారు. మీరు ఆందోళన చెందకండి. ప్రస్తుతానికి వారి పరిస్థితి స్థిరంగా ఉంది. కానీ ఇకపై వారికి చాలా శ్రద్ధ మరియు సంరక్షణ అవసరం. ఇప్పటికీ ఇంజెక్షన్ ఇచ్చాను. సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు డాక్టర్. సాయంత్రం శకుంతల గారిని ఆస్పత్రి నుండి ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఇంటికి చేరుకోగానే అజయ్ హృదయం మళ్లీ కఠినంగా మారింది. అతను తిరిగి తన సామాను కారులో వేయడం ప్రారంభించాడు. అందరూ కారు దిగి ఇంట్లోకి వెళ్లారు. శకుంతల గారిని హాల్లో మంచంపై పడుకోబెట్టారు. వెంటనే రోషిని, ఇక పద అని అజయ్ పిలిచాడు. రోషిని హృదయం ఒక్కసారిగా బరువెక్కింది. ఆమె క్షణం పాటు అజయ్ వైపు చూసింది. తర్వాత శకుంతల గారి వైపు. శకుంతల కళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నాయి. అకస్మాత్తుగా రోషిని కళ్ళ ముందు శకుంతల గారితో గడిపిన క్షణాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఆమె ఈ ఇంటికి కొత్త కోడలిగా వచ్చిన రోజు, కొత్త ఇల్లు మరియు కొత్త వ్యక్తుల మధ్య ఆమె ఎలా ఉండగలదు అని ఆలోచించింది. కానీ శకుంతల గారు కోడలి ఆందోళనను గ్రహించారు. చాలా ప్రేమగా రోషినిని చూసుకున్నారు. తల్లిలాగా రోషినిని ఎప్పుడూ సపోర్ట్ చేసేవారు. కొడుకు కోడలి మధ్య గొడవ జరిగినా రోషినినే సపోర్టు చేసేవారు శకుంతల గారు. ఒకసారి గొడవ కారణంగా అజయ్ కఠినంగా, ఇక ఇంటి వద్దే ఉండు, ఉద్యోగం మానేయని చెప్పిన మాటలు ఆమె కళ్ళ ముందు కదిలాడాయి. అప్పుడు కూడా శకుంతల గారే అందరి ముందు నిలబడి గట్టిగా చెప్పారు, కోడలు ఇష్టప్రకారం ఉద్యోగం చెయ్యనివ్వు, రోషినిని ఇంట్లో బానిసగా చూడకు అంటూ కోడలిని వెనకేసుకొని వచ్చారు. ఉద్యోగం నుండి ఇంటికి వచ్చాక ఎన్నోసార్లు ఆమె అలసిపోయినప్పుడు ఒక తల్లిలా ఆమె తల నిమిరేవారు శకుంతల గారు. ఎల్లప్పుడూ ఆమెను చూసుకున్న అత్తగారు స్వయంగా నిస్సహాయంగా పడి ఉంటే కేవలం ప్రజలు వారిని వేలెత్తి చూపిస్తున్నారని, ఆమెను ఈ స్థితిలో విడిచి వెళ్ళిపోవడం రోషినికి నచ్చడం లేదు. రోషినికి తన గురించి సిగ్గు వేసింది. ఆమె నిజంగా అంత కఠినంగా ఉండగలదా? తనను కుమార్తెగా భావించిన ఆ తల్లిని ఆమె ఒంటరిగా వదిలి వెళ్ళగలదా? అప్పుడే బయట కారు హారన్ మోగింది. రోషిని, త్వరగా! రోషిని ఒక నిట్టూర్పు విడిచింది. ఒకవైపు అజయ్, ఆమె జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న భర్త ఉన్నాడు. మరోవైపు ఆమెను కూతురిలా ప్రేమించిన శకుంతల గారు ఉన్నారు. రోషిని! అజయ్ మళ్లీ హారన్ మోగించాడు. రోషిని చివరిసారిగా శకుంతల గారి వైపు చూసింది. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె నెమ్మదిగా బయటికి కదిలింది. కానీ ఆమె అడుగులు బరువుగా ఉన్నాయి. ఏదో కనిపించని శక్తి ఆమెను వెనక్కి లాగుతున్నట్లుగా ఉంది. ఆమె కారు దగ్గరకు చేరుకొని తలుపు తెరిచింది. అజయ్, మనం ఎక్కడికి వెళ్లడం లేదు. అజయ్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి రోషిని, ఇప్పుడు మళ్ళీ ఏమయ్యింది? అతని స్వరంలో కోపం మరియు ఆశ్చర్యం ఉన్నాయి. నేను అత్తయ్యను ఈ స్థితిలో వదిలి రాలేను. వారు మన కోసం అన్నీ చేశారు. మరి మనం వారికి ఏమిచ్చాము? కేవలం నిందలు మరియు అవమానాలు.
ఈ స్థితిలో వారిని మరింత బాధపెట్టి ఇంటి నుండి వెళ్ళిపోవాలా? నేను అలా చెయ్యలేను. అజయ్ కోపంతో స్టీరింగ్పై పిడికిలితో కొట్టాడు. రోషిని, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? వారు మన పరువును పణంగా పెట్టారు. నువ్వు ఇంకా వారి తరపున మాట్లాడుతున్నావా? రోషిని తల ఊపింది. అవును, మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆమె నా తల్లి లాంటిది అజయ్. అమ్మకు మన అవసరం ఉంది. మనం ఇష్టపడినా లేకపోయినా ఈ సమయంలో వారికి తోడుగా ఉండటం మన కర్తవ్యం. అజయ్ చూపు తిప్పుకున్నాడు. అతని కోపం ఇంకా తగ్గలేదు. కానీ రోషిని మాటలను అతను ఖండించలేకపోయాడు. చివరకు బరువైన హృదయంతో అజయ్ ఆగిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన రోషిని నెమ్మదిగా శకుంతల గారి చెయ్యి పట్టుకుంది. మీరు వెళ్ళలేదా రోషిని? శకుంతల అడిగింది. రోషిని నవ్వుతూ, మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళగలను? శకుంతల గారి కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. ఆమె రోషిని చెయ్యి పట్టుకొని తన గుండెకు హత్తుకుంది. రోజులు గడుస్తూ వచ్చాయి. రోషిని ఇప్పుడు పూర్తిగా తన అత్తగారి సేవలో నిమగ్నమయ్యింది. వారికి మందులు ఇవ్వడం, భోజనం తినిపించడం, అలసిపోకుండా అన్నీ చేస్తూనే ఉంది. వీధిలో ఇప్పటికే రకరకాల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు రోషిని ప్రపంచం మాటలను పట్టించుకోవడం లేదు. ఆమెకు ఇప్పుడు తన కుటుంబం మాత్రమే ముఖ్యం. ఒక మధ్యాహ్నం రోషిని వంటగదిలో వంట చేయడానికి వెళ్తుండగా ఆమె ఫోన్ మోగింది. ఆమె తల్లి చేసింది. రోషిని ఫోన్ లిఫ్ట్ చేసింది. రోషిని, చాలా రోజుల నుండి ఫోన్ చేస్తున్నాను. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అది సరే కానీ నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? ఆమె స్వరంలో ఆశ్చర్యం మరియు కోపం ఉన్నాయి. నువ్వు అల్లుడు వేరుగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు కదా, మరి ఎందుకు ఆగిపోయారు? రోషిని ఒక నిట్టూర్పు విడిచింది. అవునమ్మా, మేము వెళ్ళాలనుకున్నాము. కానీ అదే రోజు నా అత్తగారి ఆరోగ్యం క్షీణించింది. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను ఈ స్థితిలో వదిలి నేను ఎలా వెళ్ళగలను? ఇప్పుడు వారికి నా అవసరం ఉంది. ఇప్పుడు నేను ఆఫీసుకు ఫోన్ చేసి సెలవు కూడా తీసుకున్నాను. మరోవైపు నుండి రోషిని తల్లి సుశీలా గారి స్వరం మరింత తీవ్రమైంది. నువ్వు పిచ్చిదానివా రోషిని? ఇప్పుడు నువ్వు నీ అత్తగారికి సేవ చేస్తావా? నీ ఆరోగ్యం, పిల్లల గురించి ఆలోచించాల్సింది పోయి నీ మరిది లేదా ఆడపడుచు రాక కోసం ఎదురు చూస్తున్నావా? నీకు బుద్ధి ఉందా? పైగా నీ కెరీర్ని కూడా నాశనం చేసుకుంటున్నావు. ఆమె స్వరంలో వ్యంగ్యం మరియు కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ అత్తగారి పరిస్థితికి వారే బాధ్యులు. వారు చేసిన దానికి ఇప్పుడు బాధపడుతున్నారు. వారి కోసం నువ్వు ఎందుకు నీ స్థానాన్ని దిగజార్చుకుంటున్నావు? రోషిని మొహం కోపంతో ఎర్రగా మారింది. అమ్మా, నాకు ఇప్పుడంత మాట్లాడ్డానికి తీరిక లేదు. చాలా పనులున్నాయి. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. తల్లి నుండి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ మోగుతూనే ఉంది కానీ రోషిని ఫోన్ ఎత్తలేదు. ఇక అత్తగారి గురించి ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదని ఆమె నిర్ణయించుకుంది. అత్తగారికి భోజనం తీసుకువెళ్ళింది రోషిని. గదిలోకి తిరిగి రాగానే శకుంతల గారు వాంతులు చేసుకున్నారు మరియు విశ్వనాథ్ గారు నేలపై వంగి శుభ్రం చేస్తున్నారు. రోషిని పరిగెత్తుకుంటూ వచ్చి మామగారికి చేయూతనిచ్చి లేవనెత్తింది. మామయ్య గారు, మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? మీరు కూర్చోండి, నేను చేస్తాను. విశ్వనాథ్ గారు అలసిన ముఖంతో చిన్నగా నవ్వారు. ఆమె నా జీవిత భాగస్వామి. ఆమె నా ప్రతి దుఃఖంలో నాకు తోడుగా ఉన్నట్లే ఇప్పుడు ఆమెకు తోడుగా ఉండటం నా కర్తవ్యం. తన భార్య పట్ల మామగారి ప్రేమను చూసి రోషిని నవ్వింది. ఆమె త్వరగా గది శుభ్రం చేసి అత్తగారికి భోజనమిచ్చింది. రోజులు గడుస్తున్నాయి. అజయ్ ఇంకా కోపంలోనే ఉన్నాడు. అతను శకుంతల గారు మరియు విశ్వనాథ్ గారికి దూరంగా ఉండేవాడు. వారితో మాట్లాడేవాడు కాదు. అజయ్ ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. అతని ఈ ప్రవర్తన రోషినిని బాధించేది. ఒక మధ్యాహ్నం రోషిని వంటగదిలో శకుంతల గారి కోసం సూప్ తయారు చేస్తోంది. ఆమె సూప్ను గిన్నెలో వెయ్యబోతుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద కేక వినిపించింది.
అది శకుంతల గారి స్వరం. రోషిని గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆమె త్వరగా గ్యాస్ బంద్ చేసి పరిగెత్తుకుంటూ శకుంతల గారి గదివైపు వెళ్ళింది. గదిలోకి చేరుకోగానే శకుంతల గారు మంచం మీద నొప్పితో బాధపడుతుండడం చూసింది. అత్తయ్యా, అత్తయ్యా, ఏం జరిగింది అని రోషిని ఆందోళనగా శకుంతల దగ్గర కూర్చొని అడిగింది. ఆమె శకుంతల గారి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కాని వారి శరీరం చల్లగా మారడం ఆమెను మరింత భయపెట్టింది. అత్తయ్యా, చెప్పండి, ఏం జరిగింది? శకుంతల గారు కష్టంగా కళ్ళు తెరిచారు. చాలా నొప్పిగా ఉంది. అత్తగారిని ఆ పరిస్థితుల్లో చూసి రోషిని మెదడు మొద్దుబారిపోయింది. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె చుట్టూ చూసింది కాని ఎవ్వరూ లేరు. విశ్వనాథ్ గారు ఉదయం ఏదో పని మీద బయటికి వెళ్లారు. మరియు అజయ్ ఆఫీసులో ఉన్నాడు. ఇంట్లో రోషిని మరియు శకుంతల గారు మాత్రమే ఉన్నారు. రోషినికి ఇలాంటి పరిస్థితిలో ఎటువంటి అనుభవమూ లేదు. శకుంతల గారికి నెలలు గడిచే కొద్దీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, లేదా ప్రాణానికే ప్రమాదం అన్న డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది మరియు ఆమె చేతులు చెమటతో తడిసిపోయాయి. అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాను అని వణుకుతున్న స్వరంతో అంది రోషిని. ఆమె త్వరగా తన ఫోన్ కోసం వెతకడం మొదలుపెట్టింది. అది వంటగదిలోనే ఉండిపోయింది. ఆమె పెరగెత్తుకుంటూ వంటగదికి వెళ్ళింది. ఫోన్ తీసుకొని వణుకుతున్న చేతులతో అజయ్ నెంబర్ డైల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఎటువంటి సమాధానం లేదు. రోషిని మళ్లీ డైల్ చేసింది. అజయ్, ప్లీజ్ ఫోన్ ఎత్తు మనసులో అనుకుంది. కానీ ఈసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అజయ్. రోషినికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆమె ఒకసారి శకుంతల గారి దగ్గరకు పరిగెత్తి వారికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించేది. మరోసారి ఫోన్లో అజయ్కి కాల్ చేసేది. అత్తయ్య, కొంచెం ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు అని చెబుతూ రోషిని త్వరగా తన మనస్సును స్థిరపరచుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ఫోన్లో క్యాబ్ బుక్ చేసింది. ఆమె తొందరగా ఒక బ్యాగ్లో శకుంతల గారి మందులు, వారి మెడికల్ ఫైల్ మరియు కొంత డబ్బు తీసుకుంది. కొన్ని నిమిషాల్లో క్యాబ్ ఇంటి ముందు ఆగింది. డ్రైవర్ రోషినిని చూసి రండి మేడం అన్నాడు. రోషిని డ్రైవర్ సహాయంతో శకుంతల గారికి చేయూతనిచ్చింది. శకుంతల గారు ఇంకా నొప్పితో బాధపడుతున్నారు. డ్రైవర్ శకుంతల గారిని జాగ్రత్తగా వెనుక సీటులో పడుకోబెట్టాడు మరియు రోషిని తొందరగా ఇంటికి తాళం వేసి కారులో హాస్పిటల్ బయలుదేరింది. త్వరగా అమ్మా హాస్పిటల్ వెళ్ళండి అని డ్రైవర్తో అంది. డ్రైవర్ వేగంగా కారు నడిపాడు. దారిలో రోషిని మళ్లీ అజయ్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. కానీ అతని ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆమె విశ్వనాథ్ గారికి కాల్ చేసి వారు ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పింది. అత్తయ్య, ఇంకొంచెం సేపే, దగ్గరకు వచ్చేశాము అంటూ ఆమె పదే పదే శకుంతల గారి చెయ్యి తడుముతూ చెబుతోంది. కానీ ఆమె స్వరంలో ఆందోళన స్పష్టంగా ఉంది. ఆస్పత్రికి చేరుకోగానే శకుంతల గారిని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు మరియు వైద్యులు వెంటనే పరీక్షలు ప్రారంభించారు. రోషిని కారిడార్లో నిలబడి ఉంది. మరోవైపు అజయ్ మీటింగ్ అయిపోయాక తన మొబైల్ను ఆన్ చేసి ఆశ్చర్యపోయాడు. రోషిని నుండి 15 మిస్ కాల్స్ ఉన్నాయి. అతను తొందరగా రోషినికి ఫోన్ చేశాడు. హలో రోషిని. అజయ్ స్వరంలో కొంచెం ఆందోళన ఉంది. ఏం జరిగింది? ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశావు? అజయ్ అంటూ రోషిని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అత్తయ్యకు చాలా నొప్పిగా ఉంది. ఆమె బాధపడుతోంది. నేను ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చాను. దయచేసి త్వరగా రండి. అవునా? అమ్మ బాగానే ఉందా? నాకు తెలియదు అజయ్. డాక్టర్లు పరీక్షిస్తున్నారు. మీరు త్వరగా రండి. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మకు ఏమీ కాదు అని అజయ్ ఫోన్ కట్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత కారిడార్లో వేగంగా అడుగుల చప్పుడు వినిపించింది. రోషిని తల ఎత్తి చూసింది. అజయ్ మరియు విశ్వనాథ్ గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అజయ్ ముఖం ఆందోళన మరియు భయంతో నిండి ఉంది మరియు విశ్వనాథ్ గారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఏదో జరగకూడనిది జరుగుతుందనే భయంతో వారు బాధపడుతున్నట్లుగా ఉంది. రోషిని వారి వైపు కదిలింది.
ఆమె స్వరం బాధగా ఉంది. డాక్టర్లు పరీక్షిస్తున్నారు అని చెప్పింది. కానీ ఏం జరిగింది? ఇంకా సమయం ఉంది కదా. అమ్మకు అకస్మాత్తుగా ఇదంతా ఎలా? నాకు తెలియదు అజయ్. అత్తయ్యకు చాలా నొప్పిగా ఉంది. నేను ఎలాగోలా ఆమెను ఇక్కడికి తీసుకువచ్చాను అనింది రోషిని. విశ్వనాథ్ గారు కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. గోడ సహాయంతో కుర్చీలో కూర్చున్నారు. అదే సమయంలో వేగంగా అడుగుల చప్పుడుతో డాక్టర్ బయటికి వచ్చారు. డాక్టర్ కళ్ళల్లో గంభీరత మరియు ఆందోళన కనిపించాయి. అజయ్, రోషిని మరియు విశ్వనాథ్ గారు డాక్టర్ వైపు కదిలారు. అజయ్ స్వరం వణుకుతోంది. డాక్టర్ గారు, అమ్మ ఎలా ఉంది? డాక్టర్ ఒక్క క్షణం వారి వైపు చూశారు. తర్వాత, చూడండి, శకుంతల గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా బలహీనంగా ఉన్నారు. మరియు బిడ్డ కూడా నెలలు నిండకుండానే పుట్టే అవకాశం ఉంది. మనం వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి. ఇది విన్న వెంటనే అజయ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతను ఆందోళనగా అడిగాడు, మేడం, ప్రమాదకరమైన విషయం ఏమీ లేదు కదా? డాక్టర్ ఒక నిట్టూర్పు విడిచి, ఇప్పుడే ఏమీ చెప్పడం కష్టం. అంతా దేవుడి చేతుల్లో ఉంది. కానీ సమయం చాలా తక్కువగా ఉంది. మీరు త్వరగా రిసెప్షన్లో ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. వెంటనే ఆపరేషన్ ప్రారంభించాలి. ఇది విన్న వెంటనే ముగ్గురి కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ముగ్గురికి కన్నీళ్లు ఆగడం లేదు. నేను ఇప్పుడే డబ్బు కట్టేస్తాను డాక్టర్ గారు. నా తల్లికి ఏమీ కాకూడదు. ఇది చెబుతూ అతను పరిగెత్తుకుంటూ రిసెప్షన్ వైపు వెళ్ళాడు. అజయ్, రోషిని మరియు విశ్వనాథం గారు కారిడార్లో నిలబడి ఉన్నారు. అజయ్ ఒక మూలన నిలబడి కళ్ళు తుడుచుకుంటూ గొనుగుతున్నాడు. ఈ వయసులో ఎలా చేశారు ఈ తెలివి తక్కువ పని? ఏ వయసులో చేయవలసిన పని అప్పుడే చెయ్యాలి. ఇప్పుడు ప్రాణాల మీదకు వచ్చింది. అమ్మకు ఏదైనా జరిగితే అంటూ బాధపడుతున్నాడు. రోషిని మరియు విశ్వనాథ్ గారు ఒక బెంచిపై కూర్చున్నారు. ఇద్దరి కళ్ళు ఆపరేషన్ థియేటర్ తలుపు వైపే నిశ్చలంగా ఉన్నాయి. అప్పుడే ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుంది. డాక్టర్ మరియు నర్సులు బయటికి వచ్చారు. ముగ్గురు త్వరగా వారి దగ్గరకు చేరుకున్నారు. రోషిని వణుకుతున్న స్వరంతో అంది, డాక్టర్ గారు, అత్తయ్య ఎలా ఉంది? మరియు పుట్టిన బిడ్డ? డాక్టర్ ముఖంలో ఒక చిన్న నవ్వు. శుభాకాంక్షలు, పాప పుట్టింది. విశ్వనాథ్ గారి కళ్ళల్లో సంతోషంతో పాటు ఆందోళన కూడా కనిపించింది. అతను త్వరగా అడిగారు, కానీ తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు కదా డాక్టర్ గారు? డాక్టర్ ముఖం మళ్ళీ గంభీరంగా మారింది. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. తల్లి మరియు బిడ్డ ఇద్దరిలోనూ రక్తహీనత ఉంది. మాకు వెంటనే రక్తం కావాలి. ఏబీ నెగిటివ్, ఇద్దరిది ఒకే బ్లడ్ గ్రూప్. చాలా అరుదైన గ్రూప్. మా బ్లడ్ బ్యాంకులో ఈ గ్రూపు ప్రస్తుతం అందుబాటులో లేదు. అప్పుడే అజయ్ అన్నాడు, నా బ్లడ్ గ్రూప్ అదే. అవునా? అయితే త్వరగా రండి అని చెబుతూ నర్సు వెంటనే అతన్ని లోపలికి తీసుకెళ్ళింది. సరైన సమయంలో తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ రక్తం ఎక్కించారు. కానీ అజయ్ పదే పదే తన తల్లి గురించి అడుగుతున్నాడు. అందుకే డాక్టర్ అజయ్ను తన క్యాబిన్కు పిలిచారు. మిస్టర్ అజయ్, దయచేసి నాతో రండి. అజయ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. లోపలికి వెళ్ళగానే డాక్టర్ అన్నారు, చూడండి మిస్టర్ అజయ్, శకుంతల గారి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. ఆమె చాలా బలహీనంగా ఉన్నారు. ఈ వయసులో ఒక కొత్త జీవితానికి జన్మనివ్వడం అంత సులభం కాదు అనింది డాక్టర్. ఒకవైపు అజయ్ నుదుటిపై చెమటలు కారుతున్నాయి. మరోవైపు అతని ముఖం కోపంతో ఎర్రగా మారింది. అతను పిడికిలి బిగించి గట్టిగా అన్నాడు, నాకు అర్థం కానిది ఇదే డాక్టర్ గారు. ఈ వయసులో ఇలాంటి తప్పు ఎలా చేయగలిగారు? డాక్టర్ అతని మాట విన్నారు. మిస్టర్ అజయ్, బహుశా మీకు పూర్తి నిజం తెలియదనుకుంటా. అజయ్ ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూడడం మొదలుపెట్టాడు. ఏమిటి నిజం? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని తడబడుతూ అడిగాడు. డాక్టర్ ఒక నిట్టూర్పు విడిచి శకుంతల గారి ఫైల్ తెరిచారు. మిస్టర్ విజయ్, శకుంతల గారు ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చారు మరియు ఈ నిర్ణయం ఆమె మరియు విశ్వనాథ్ గారు మీకోసం తీసుకున్నారు. ఈ వయసులో ఈ ప్రక్రియ ప్రమాదకరమైనది మాత్రమే కాదు, వారి ప్రాణానికి కూడా హానికరమని మేము వారికి ముందే చెప్పాము.
కానీ శకుంతల గారు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. రోషిణి నీకు ఇక పిల్లలు పుట్టరని తెలిసింది. తన పిల్లల సంతోషం కోసం ఆమె ఏ ప్రమాదానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు అజయ్. అతని శరీరం వణకడం మొదలుపెట్టింది. కళ్ళ నుండి కన్నీటి ధారలు కారాయి. హృదయంలో ఒక విధమైన తుఫాను రేగుతోంది. అది అతన్ని లోపల నుండి ముక్కలు చేసింది. మీకు ఈ విషయం తెలిస్తే ఒప్పుకోరని ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా దాచారు అన్నారు డాక్టర్ గారు. అజయ్ నిర్జీవంగా లేచి క్యాబిన్ నుండి బయటికి వచ్చి తన తండ్రి వైపు తిరిగాడు. నాన్నా, ఇది నిజమా? డాక్టర్ చెబుతున్నారు. మీరు ఇదంతా మా కోసం. అతని మాటలు గొంతులో ఆగిపోయినట్లు ఉంది. విశ్వనాథ్ గారు తల ఎత్తారు. వారి కళ్ళు కన్నీళ్లతో తడిసి ఉన్నాయి. అజయ్ అని బాధగా అన్నారు. మేము నిన్ను మరింత బాధగా చూడలేకపోయాము. ఈ నిర్ణయం శకుంతల తీసుకుంది. అజయ్ గుండె చప్పుడు ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. అతను కుర్చీలో కుప్పకూలిపోయాడు. అతని మనస్సులో గత కొన్ని వారాల మాటలు తిరుగుతున్నాయి. అతని కోపం, అతని చేదు మాటలు, అతని తల్లి పట్ల అతని నిర్లక్ష్యం. అతను తన తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ నిజం ఏమిటంటే వారు అతని కోసం తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టారు. అతని కళ్ళ నుండి కన్నీటి ధారలు కారుతున్నాయి. అమ్మ నా కోసం ఇంత చేసింది. అతని స్వరంలో పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఇంతవరకు నిశ్శబ్దంగా కూర్చున్న రోషిణి కూడా అత్తయ్యకు ఏదైనా జరిగితే మనం ఎప్పటికీ మమ్మల్ని క్షమించుకోలేము అని అంది. చాలాసేపు అజయ్ మరియు రోషిణి అక్కడే కుర్చీలపై కూర్చున్నారు. అప్పుడే డాక్టర్ చేతిలో పసిపాపతో వారి దగ్గరకు వచ్చారు. అజయ్ మరియు రోషిణి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. అజయ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. పాపని రోషిణి చేతిలో పెట్టింది డాక్టర్. అజయ్, రోషిణి పాపను ముద్దాడారు. అమ్మకు ఎలా ఉంది అడిగాడు అజయ్. వెళ్ళి శకుంతలను కలవండి అనింది డాక్టర్. పాపతో అందరూ లోపలికి వెళ్లారు. శకుంతల కళ్ళు తెరిచి అందరినీ చూసింది. అంతలో రోషిణి పాపను అత్తగారికి చూపెట్టింది. పాపను ముద్దాడింది శకుంతల. అమ్మా, క్షమించమ్మా అంటూ కొడుకు అజయ్ తల్లి ఎదుట మోకాళ్లపై కూర్చున్నాడు. నువ్వు అనేవాడివి కదా అజయ్, నువ్వు ఎవరి బిడ్డను దత్తత తీసుకోకూడదని, నీకు నీ సొంత రక్తం కావాలని. చూడు, దేవుడు నీ మాట విన్నాడు. ఈ బిడ్డ రక్తంలో నీ రక్తమే ప్రవహిస్తోంది. అజయ్ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న మీరిద్దరూ ఈ పాపని కంటికి రెప్పలా కాపాడుకుంటారని మీ ఇద్దరికీ అప్పజెప్పి వెళ్తున్నాను. పాపని బాగా చూసుకోండి, లేకపోతే నా ఆత్మ శాంతించదు అనింది శకుంతల. పక్కనే కూర్చున్న భర్తను చూసి నవ్వుతూ, జీవితంలో మొదటిసారి మీ మాట వినకుండా తీసుకున్న సొంత నిర్ణయం ఇది. నన్ను క్షమిస్తారు కదూ? కళ్ళ వెంట నీరు రానివ్వకండి. రోషిణి, నా కుటుంబాన్ని నీకు అప్పజెప్పి వెళ్తున్నాను అన్నది శకుంతల. అత్తయ్య, ఈ పాపని కన్న కూతురి కంటే ప్రాణంగా చూసుకుంటాము. కానీ మమ్మల్ని వదిలి వెళ్లే మాట మాట్లాడకండి అన్నది రోషిణి. అంతలోనే తల్లి చలనం లేదని గ్రహించిన అజయ్ పరిగెత్తుతూ వెళ్లి డాక్టర్ని తీసుకువచ్చాడు. శకుంతలను పరీక్షించిన డాక్టర్, శకుంతల ఇక లేదు అన్నారు. దేవుడు ప్రతి చోట చేరుకోలేడు. అందుకే అతను తల్లిని సృష్టించాడు. ఈ విషయాన్ని ఈరోజు శకుంతల గారు నిరూపించారు. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఖచ్చితంగా లైక్ చేయండి. కథపై అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.